హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. రీసెంట్గా పిఠాపురంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వెనక బ్యానర్ పైన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా వేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చాలా పెద్దగా వేశారని చెప్పేసి వర్మ గారు చాలా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వర్మ గారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా వేశారు? లేదా పిఠాపురం ఎమ్మెల్యే అక్కడ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మాకు పిఠాపురంలో ఎమ్మెల్యే కాబట్టి పెద్ద గీయాల్సి వచ్చిందా అనే విషయం పైన మాట్లాడడానికి. సార్, అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా వేయడం అయింది అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దగా వేస్తే వర్మ గారు ఎందుకు ఫీల్ అయ్యారు? వర్మ గారు దయాదాక్షిణ్యాలతో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం వర్మ గారు అడ్డా. ఆయన పొలిటికల్ సెనారియోలో ఇండిపెండెంట్గా గెలవడం అన్నది రేరెస్ట్ ఫినామినా. దట్ ఈస్ ప్రూవెన్ లెథల్. సో ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే, అది ఒక మున్సిపల్ కమిషనర్ గారి అధ్యక్షతన జరుగుతున్న ఒక మీటింగ్. దాంట్లో ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రోటోకాల్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ బ్యానర్లో ముఖ్యమంత్రి గారి ఫోటో పెద్ద వేయాలి. పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా ప్యారల్గా ఫోటో వేయచ్చు. పైపచ్చు అంత సైజ్ వేయకూడదు. అవేవి కొన్ని నామ్స్ ఉంటాయి. ఫ్లెక్సీలు ఎలా పడితే అలా పెట్టడానికి కొన్ని కుదరవు కొన్ని సందర్భాల్లో. ముఖ్యమంత్రి గారి సమావేశాలు, ప్రభుత్వ రంగ సమావేశాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి గారికి ప్రోటోకాల్ ఉండి తీరుతుంది. సో ఆ సినారియోలో ఏమైందంటే, వర్మ గారు దాన్ని డిసెంట్ తెలియజేశారు. అక్కడ స్టేజ్ మీద దిగిపోయారు. తర్వాత గౌరవ కమిషనర్ గారు వచ్చి ఆయన్ని కొంచెం కన్విన్స్ చేస్తే పాపం మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి ఏదో మాడదామని వెళ్ళాడు. కానీ అక్కడ కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు గాయం అయ్యి వాళ్ళు ఒప్పుకోలే. వర్మ గారిని ఆ స్టేజ్ నుంచి కిందకి దింపేసి గౌరవ చేసుకుని బయటకు తీసుకెళ్ళిపోయారు. మన నిరసన తెలియజేయవలసిందే సార్, దిస్ ఈజ్ నాట్ టాలరబుల్, ఇది కంటిన్యూస్గా మన మీద జరుగుతున్న వివక్ష అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇక్కడ ఇందులో మనకి హిడెన్ ఎజెండాలు నెక్స్ట్ ఇదేని కాకుండా, ఈ ఉనికి లేని జనసేన పార్టీ ఉనికి నిరంతరం 45 సంవత్సరాలు చిలుకున్న తెలుగుదేశాన్ని బుల్డోస్ చేసుకుంటూ యాజ్ ఇఫ్ మా వల్ల మీరు అని ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన మాటల్ని జస్టిఫై చేయడానికి కొన్ని చిన్న చిన్న కోతి విన్యాసాల కింద కనబడుతున్నాయి. ఈ కోతి విన్యాసాల్లో ఒక టాల్ లీడర్స్ లైక్ వర్మ గారు ఇలాంటి వాళ్ళు టాలరేషన్స్ 0 అవుతున్నాయి. ఇందులో బీజేపీ ఇలాంటి వాళ్ళు అందరూ ఎక్కడ పడితే అక్కడ ఉనికి లేని వాళ్ళకి ఉనికి కల్పించింది తెలుగుదేశం. సో ఆ ప్రస్థానంలో వాళ్ళ క్యాడరు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు త్యాగాలు. వాళ్ళు 21 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే 21 స్థానాలు తెలుగుదేశం త్యాగం చేస్తే వాళ్ళు గెలిచారు. ఒరిజినల్గా అంత తీసిమరకాలు జనసేన పార్టీలో ఎవరు లేడు, ఇండిపెండెంట్గా వాళ్ళు గెలవలేరు కూడా. సో ఆ సినారియోలో వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? పాయింట్ 1. ఇదే బీజేపీ కూడా ఇదే పనికిమాల పని చేసింది అనుకోండి, అసలు ఊరుకోరు. ఇక్కడ ఏమవుతుందంటే, ముఖ్యంగా రీజనల్ పార్టీలో వాళ్ళ అధినాయకుడిని ఎప్పుడైతే పెనట్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఎక్కడ చిన్న విషయం తేడా వచ్చినా వాళ్ళ మనోభావాలు చాలా తీవ్రతరంగా అయిపోతాయి. అందులో ఆయన రెస్పెక్టివ్ చైర్ మున్సిపల్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని చంద్రబాబు గారు ప్రోటోకాల్ ప్రకారం కూడా ఆయనకు పెద్ద ఫోటో వేసి తీరాలి. సో అలాంటి వాళ్ళు ఒప్పుకోరు. నాన్ యాక్సెప్టబుల్ సిచ్యువేషన్స్లో ఈ విధంగా విముఖత తెలియజేయడం సర్వసాధారణమైన ప్రక్రియ. అండ్ ఇలాంటి ఈ విభేదాలు కూటమి విడిపోవడానికి ఏమైనా మెయిన్ రీజన్ అయితే అంటే విడిపోడండి. పవన్ కళ్యాణ్కి చేత కాదు, బయటికి వెళ్ళి బతకలేడు. బీబీ అంటారు, బయట బతకలేనోడు పేరు ఎవరైనా చెప్పంటే పవన్ కళ్యాణ్. అంచేత ఆ ఉపద్రవం లేదు. పవన్ కళ్యాణ్ కనుక ఇవాళ నేను మేసాలు, నేను మొగాడిని తోడకూడని తొలగొట్టి బయటకు వచ్చాడు అనుకోండి, ఈ 3 ఏళ్ళు కాలక్షేమం చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో పుట్టగతులు ఉండవు పార్టీకి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్ వేలో పార్టీని నిర్మించుకోవట్లే. నెక్స్ట్ కార్యకర్తల్ని కన్సాలిడేట్ చేసి ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ చేసుకునేంత స్ట్రాటజీ లాజిక్ వాళ్ళ దగ్గర లేదు, వేరే తెలుగుదేశం ఉన్నంత. సో ఆ మెలకులు నేర్చుకుని ఈ జన్మకు కదా వచ్చే జన్మకు కూడా ప్రాక్టికల్గా ఫీజిబిలిటీ లేదు. ఈ విధంగా ఊడిగొని రాజకీయాలు, కొళాయికి వెళ్ళి కూర్చుని ఆ కొల ఎలా ఫంక్షన్ చేస్తుందో చూపించండి అని ఓవర్ యాక్షన్లు చేస్తే వాడు తట్టుకోలేదు. ఇది గిన్ని, ఇందులో నీళ్లు పట్టాలి. నేను చూశారు కదా కార్యక్రమాలు. అక్కడ మాట మంతి అని చెప్పి కార్యక్రమం పెట్టి మాట్లాడడానికి వచ్చిన జనాలతో మాట్లాడకుండా గసిరీసి పంపిస్తుంటే అక్కడ వాళ్ళు నిరసన తెలియజేస్తూ గేట్ దగ్గర కూర్చుని ఉన్నారు, రిలే నిరసనలు చేసుకుంటూ ఏది రోడ్లు ఏమని. సో ఆ సినారియోలో వాళ్ళతో మాట్లాడకుండా అధికారికి అప్పచెప్పి పొమ్మంటే ఇది ఏమైనా షో పుట్టపోలికి వెళ్తున్నారు వీళ్ళు. ప్రజాస్వామ్యంలో నెక్కచ్చిగా మాట మంతి అనే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళ సమస్యలు వినే ఓపిక కావాలి. తర్వాత అవతల విని వాళ్ళ స్టేచర్ని బట్టి వాళ్ళు గౌరవించేది కదా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ సినిమాలు చూడండి, కోట శ్రీనివాసరావు కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేసినట్టు చేసి ఇమీడియట్గా వెళ్ళి డెటాల్ ఫెనాయిల్తో చేతులు కడుక్కున్నట్టు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఏంటి వివక్ష? గిరిజన ప్రాంతాలకు సందర్శనకి వెళ్ళడం, అక్కడ వివక్షకు గురవుతున్నట్టుగా చేతులు కడుక్కుని కాలు కడుక్కొని వస్తుంటే ఇదేనా మానవత్వ విలువలు? ఇవన్నీ తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో ఎంత హైడ్ చేద్దామన్నా సరే అపసొమ్మం తెలియని పిల్లలతో ఫోటోలు, డ్రోన్లు, మళ్ళీ దాని మధ్యలో రోడ్డు మీద ఫోటోకి స్టిల్లు ఎండలా ఉంది సార్, నెత్తి మాడిపోతుంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో చేసినప్పుడు మాట్లాడకుండా ఉండి వీళ్ళు పనులు చేసుకుంటే ఇది పొలిటికల్ లీడర్స్ అన్నారు. అప్పుడేమో అలాగా తెల్ల చెట్టు మీద నల్ల ఇంకు చూపించినట్టు ప్రతి నిమిషం పాయింట్ అవుట్. ఇక్కడికి వచ్చారు కల్లా వీళ్ళు చేసి అవే పనులు.
చేత ఇవి 164 నియోజకవర్గాలు గెలిచిన కాడ ఈ తీవ్ర ఆక్షేపణీయమైన పరిస్థితులు ఒక పక్క జనసేన పరంగా, ఒక పక్క బీజేపీ పరంగా, ఇంకో పక్క తెలుగుదేశం పరంగా వీళ్ళ వల్ల వీళ్ళు తీవ్ర అవమానాలు లోకల్ క్యాడర్లు లీడర్లు అనుభవిస్తున్నారు. సో ఈ అవమానాలు తట్టుకునే నేపథ్యం నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఉంటారంటే వీళ్ళ గతి లేక వాళ్ళ దగ్గర ఉండి తీరాలి అంతే. వీళ్ళ గతి అయితే లేదు బీజేపీ జనసేన పార్టీలకి. అంచేత వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంది. అలాంటి దగ్గర కొన్ని వర్మగారు లాంటి నియోజకవర్గాల్లో పిచ్చి చేసేస్తే ఎప్పటికప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేసి స్టేట్ వైడ్గా చర్చనీయాంశాలు చేస్తున్నారు. ఇది గమనించుకోమనండి.